పొలిటికల్ స్క్రీన్పై సరికొత్త సంచలనం. దశాబ్దాల ద్రావిడ కోటలు బద్దలయ్యాయి. సరికొత్త చరిత్రను లిఖిస్తూ తలపతి విజయ్ సీఎం పీఠం ఎక్కారు. పవర్ఫుల్ డిఎంకే విపక్షానికే పరిమితమైంది. కట్ చేస్తే ఇప్పుడు తమిళనాడు కథ మొత్తం కూడా కే అన్నామలై చుట్టూ తిరుగుతోంది. బీజేపీకి సడన్గా గుడ్ బై చెప్పి ఆయన వేసిన ఆ పొలిటికల్ స్కెచ్ ఏంటి? అసలు అన్నామలై మైండ్ గేమ్ వెనుకున్నటువంటి ఆ సీక్రెట్ వ్యూహం ఏంటి? ఇప్పటి వరకు చూసింది కేవలం ట్రైలర్ మాత్రమే. ఎందుకంటే తమిళనాట ముందుంది ముసళ్ళ పండగ. అసలు అక్కడ ఏం జరగబోతోంది? లేటెస్ట్ పొలిటికల్ ఈక్వేషన్స్ ఏంటి? లెట్స్ వాచ్ దిస్ స్పెషల్ అనాలిసిస్. తమిళనాడు రాజకీయాలు ఎప్పుడూ ఊహలకు అందవు అనేందుకు తాజా పరిణామాలే నిదర్శనం. దశాబ్దాలుగా పాతుకుపోయిన ద్రావిడ కోటను బద్దలు కొడుతూ దళపతి విజయ్ నేతృత్వంలో టీవీకే పార్టీ ఏకంగా అధికారపీఠం కైవసం చేసుకోవటం దేశవ్యాప్తంగా సంచలనం రేపింది. ఒకప్పుడు తిరుగులేని శక్తిగా వెలుగొందిన అధికార డిఎంకే ఇప్పుడు కేవలం విపక్షానికే పరిమితమైంది. సరిగ్గా ఇలాంటి తరుణంలోనే పొలిటికల్ చెస్ బోర్డుపై మరో కీలక ఎపిసోడ్ మొదలైంది. ఫైర్ బ్రాండ్ లీడర్ కె అన్నామలై బీజేపీకి గుడ్ బై చెప్పి సొంతంగా పొలిటికల్ ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవటం సరికొత్త మార్పులకు స్పష్టమైన సంకేతాలిస్తోంది. ఇన్నాళ్లు సీఎం విజయ్ చుట్టూ తిరిగిన చర్చలన్నీ ఇప్పుడు సడన్గా అన్నామలై వైపు మలటం స్టేట్ పాలిటిక్స్లో తీవ్ర ఆసక్తి రేకెత్తిస్తోంది. అసలు అన్నామలై లాంటి మాస్ అప్పీలున్న లీడర్ను వదులుకునేందుకు బీజేపీ ఎందుకు సిద్ధపడింది అన్నదే ఇప్పుడు పెద్ద మిస్టరీ. ఒకప్పుడు అన్నామలై ఇమేజ్ క్యాష్ చేసుకుని తమిళనాట స్ట్రాంగ్ బేస్ క్రియేట్ చేయాలని ఆశపడ్డ కమలనాథులు ఇప్పుడు సైలెంట్ అవ్వడం వెనుక వ్యూహం ఏంటో ఎవ్వరికీ అంతు చిక్కటం లేదు. పైగా ఆయన అడుగుజాడల్లో మరికొందరు ముఖ్యనేతలు కూడా కాషాయ పార్టీని వేయడం చూస్తుంటే లోపల ఏదో డీప్ డ్యామేజ్ జరిగిందనే అనుమానాలు కలుగుతున్నాయి. జాతీయ పార్టీలకు తమిళనాడు సెంటిమెంట్స్ పట్ల సరైన అవగాహన లేకపోవటమే ఆయన అసంతృప్తి కారణంగా ఈ పరిణామాలు బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో తనదైన వేదికపై నుంచి అన్నామలై భవిష్యత్తులో నిజంగానే అద్భుతమైన ప్రభావం చూపిస్తారా అన్నది అందరి మధ్యలో మెదులుతున్న ప్రశ్న. అయితే బయటకొచ్చాక అన్నామలై బీజేపీపై పెద్దగా విమర్శలు చేయకపోవటం ఆయన మెచ్యూరిటీకి అద్దం పడుతుంది. పాత పార్టీని బ్లేమ్ చేస్తూ కూర్చోకుండా ఎక్కడో ఒక లైన్ గీసుకుని తన దారి తాను చూసుకుంటున్నారు. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అన్న నానుడి నిజం చేస్తూ అనవసరమైన కాంట్రవర్సీలకు దూరంగా ఉంటూ తన ఫోకస్ అంతా కొత్త పార్టీ నిర్మాణంపై పెట్టారు. గ్రౌండ్ రియాలిటీ తెలిసిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ కావడంతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలో ఆయనకు స్పష్టమైన క్లారిటీ ఉంది. ఒక హూందాతనంతో కూడిన రాజకీయాలు పరిచయం చేస్తూ ఎలాంటి నెగటివిటీ లేకుండా తనకంటూ ఒక సెపరేట్ ఇమేజ్ బిల్డ్ చేసుకునే ప్రయత్నంలో ఆయన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారని పొలిటికల్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తున్నమాట. చూసారుగా అన్నామలై సైలెంట్ ఎగ్జిట్ వెనుక ఎంతటి వైలెంట్ పొలిటికల్ స్ట్రాటజీ ఉందో. అయితే ఇక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ఇప్పుడు తమిళనాడును రూల్ చేస్తోంది సాదాసీదా లీడర్ కాదు, బాక్స్ ఆఫీస్తో పాటు పాలిటిక్స్ను షేక్ చేసిన సీఎం దళపతి విజయ్. మరి అన్నామలై ఎంట్రీ విజయ్ సింహాసనానికి గట్టి పోటీ ఇవ్వబోతోందా? ఈ ఇద్దరి మధ్య వార్ ఎలా ఉండబోతోంది ఇప్పుడు చూద్దాం. ఇక తమిళనాడులో ప్రస్తుత అధికార పార్టీ టీవీకే గురించి మాట్లాడుకుంటే విజయ్ సాధించిన విజయం నిజంగా ఒక సెన్సేషన్. కేవలం సినీ గ్లామర్కే పరిమితం కాకుండా యూత్లో ఉన్న ఫాలోయింగ్ను ఓట్లుగా మలుచుకోవటంలో ఆయన విజయం సాధించారు. అయితే ఇప్పుడు విజయ్ ముఖ్యమంత్రి సీట్లో ఉన్నారు కాబట్టి అసలైన ఛాలెంజ్ ఇక్కడే మొదలవుతుంది. క్యారవాన్ రాజకీయాలు వేరు, క్షేత్రస్థాయిలో అడ్మినిస్ట్రేషన్ వేరు. ప్రజలకిచ్చిన హామీలు నెరవేర్చటం, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయటం అంత ఈజీ టాస్క్ కాదు. మరోవైపు డీఎంకే లాంటి సీనియర్ పార్టీ అపోజిషన్లో ఉండి ప్రతి తప్పు భూతద్దులు వెతుకుతున్న తరుణంలో టీవీకే ప్రభుత్వం అడుగడుగునా జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందని సీనియర్ జర్నలిస్టులు సైతం పదే పదే హెచ్చరిస్తున్నారు. ఈ రాజకీయ చదరంగంలో అన్నామలై పాత్ర ఎలా ఉండబోతుందన్నదే ఇప్పుడు ఆసక్తిగా మారింది. యూత్లో, ముఖ్యంగా చదువుకున్న వర్గాల్లో సీఎం విజయ్కెంత క్రేజుందో
అన్నామలైకి అంతే ఫాలోయింగ్ ఉంది. విజయ్ పాపులర్ ఇమేజ్తో పవర్లోకొస్తే అన్నామలై తన అగ్రెసివ్ అండ్ ఫ్యాక్ట్ బేస్డ్ పాలిటిక్స్తో ప్రజలకు చేరువయ్యే ప్రయత్నం చేస్తున్నారు. ఇనుమును ఇనుముతోటే కొయ్యాలి అన్నట్టుగా విజయ్ లాంటి యంగ్ అండ్ పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ కౌంటర్ ఇవ్వాలంటే అన్నామలై వంటి అంతే స్ట్రాంగ్ లీడర్ అవసరమని పలువురు విశ్లేషిస్తున్నారు. ఈ ఇద్దరు యువనేతల మధ్య నడిచే ఐడియాలజికల్ ఫైట్ రాబోయే రోజుల్లో తమిళనాడు పాలిటిక్స్ ను మరింత హీటెక్కించడం ఖాయంగా కనిపిస్తోంది. ఇదొక టఫ్ అండ్ ఈక్వల్ బ్యాటిల్లా మారనుంది. మరోవైపు చూసుకుంటే ద్రవిడవాద పార్టీల పరిస్థితి ఎన్నడూ లేనంతగా దిగజారిపోయింది. అన్నాడీఎంకే అయితే నాయకత్వలేంతో ప్రాభవం కోల్పోయి పూర్తిగా డీలా పడిపోయింది. ఇక తాజా ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన డీఎంకే పరిస్థితి కూడా దయనీయంగానే ఉంది. ఎంతో బలమైన క్యాడర్, ఫైనాన్షియల్ బ్యాకప్ ఉన్నప్పటికీ ప్రజలు ఆ పార్టీని తిరస్కరించి పక్కన పెట్టడం ఒక చారిత్రక పరిణామం. అయితే డీఎంకే తిరిగి పుంజుకుంటుందా లేదా అనేది కాలమే నిర్ణయించాలి. కానీ ద్రవిడ పార్టీల సెంటిమెంట్ కాలం చెల్లిందనే వాదన మాత్రం బలంగా వినిపిస్తోంది. ఎందుకంటే నేటి తరం ఓటర్లు పాతకాలపు సెంటిమెంట్స్ కంటే డెవలప్మెంట్ విజన్ ఉన్న నాయకత్వాన్నే కోరుకుంటున్నారని తాజా ఎలక్షన్ రిజల్ట్స్ ద్వారా అందరికీ చాలా క్లియర్గా అర్థమైపోయింది. నిజమే, ద్రావిడ సెంటిమెంట్కు కాలం చెల్లిందనేది ప్రస్తుత గ్రౌండ్ రియాలిటీని బట్టి క్లియర్ కట్ పిక్చర్గా అర్థమవుతోంది. కానీ అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 5 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. మరి ఈ గ్యాప్లో పొలిటికల్ ఈక్వేషన్స్ ఎలా మారబోతున్నాయి? దీని ఇంపాక్ట్ పక్కనే ఉన్నటువంటి ఏపీ పాలిటిక్స్పై ఏ రేంజ్లో ఉండబోతోంది? కంటిన్యూ చేద్దాం. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి ఇంకా 5 ఏళ్ల సుదీర్ఘ సమయం ఉంది. పాలిటిక్స్లో 5 ఏళ్లంటే ఒక యుగంతో సమానం. ఈ రోజు రాజైన వారే రేపు బంటుగా మారిపోవచ్చు. ఈ గ్యాప్లో ప్రజల మైండ్ సెట్ ఎలాగైనా టర్న్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అధికార పార్టీపై ఎంతో కొంత యాంటీ ఇన్కంబెన్సీ రావటం సహజం. ఆ వ్యతిరేకత క్యాష్ చేసుకోవటంలో డీఎంకే సక్సెస్ అవుతుందా, లేక కొత్తగా వస్తున్న అన్నామలై పార్టీ ఆ స్పేస్ ఆక్రమిస్తుందనేదే ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశం. ఈ 5 ఏళ్ల పాటు గ్రౌండ్ లెవెల్లో ఎవరు ప్రజలతో మమేకమవుతారు, వారి సమస్యలపై ఎవరు నిజాయితీగా పోరాడతారు అన్న దానిమీదే రాబోయే ఎన్నికల ఫలితాలు ఆధారపడి ఉంటాయి. ఈ పొలిటికల్ మారథాన్లో ఓపిగ్గా నిలబడేవారినే అంతిమ విజయం వరిస్తుందనేది జగమెరిగిన నగ్న సత్యం. ఇక అన్నామలై తీసుకున్న ఈ కొత్త స్టెప్ ప్రభావం ఏపీ రాజకీయాలపై కూడా ఉంటుందా అన్న కోణంలో చర్చలు నడుస్తున్నాయి. ఏపీ పాలిటిక్స్ స్టైల్ వేరు, అక్కడి కుల సమీకరణాలు, ఈక్వేషన్స్ వేరు. అన్నామలై ప్రభావం ఏపీపై పడకపోవచ్చు. కానీ ఒక యువ నాయకుడు ఎవరి అండా లేకుండా, ఏ జాతీయ పార్టీ సపోర్ట్ లేకుండా సొంతంగా ఒక పొలిటికల్ ఎంపైర్ క్రియేట్ చేసుకోవడానికి ముందుకు రావటం ఏపీలో యువతకు తప్పకుండా ఒక ఇన్స్పిరేషన్గా మారుతుంది. పాలిటిక్స్ అంటే కేవలం వారసత్వం, డబ్బు ఉన్న వాళ్ళకే పరిమితం కాదని, టాలెంట్ అండ్ ప్యాషన్ ఉంటే ఎవరైనా సక్సెస్ కావచ్చు అనే మెసేజ్ సౌత్ ఇండియా మొత్తానికి పాస్ అవుతుంది. ఇది భవిష్యత్తులో కొత్త తరం నాయకత్వం పుట్టుకురావటానికి ఒక బలమైన పునాదిగా మారుతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇంతకాలం తమిళనాడులో బీజేపీ వ్యూహాలు పెద్దగా వర్కౌట్ కాలేదు. అన్నామలై ద్వారా ఆ లోటు భర్తీ చేసుకుందామని చూసిన కమల్నాథులకు ఈ పరిణామం నిజంగా ఊహించని షాకే. అన్నామలై లేని బీజేపీ అక్కడ తిరిగి జీవం పోసుకోవటం దాదాపు అసాధ్యమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. తన సొంత పార్టీ ద్వారా అన్నామలై నేషనలిజంతో పాటుగా తమిళ ప్రాంతీయ అస్తిత్వాన్ని, భాషాభిమానాన్ని కలగలిపి ఓ కొత్త నెరేటివ్ ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నారు. ఈ ఫార్ములా కనుక క్లిక్ అయితే భవిష్యత్తులో ద్రావిడ పార్టీలతో పాటు టీవీకే కూడా ఆయన అతిపెద్ద ముప్పుగా మారే అవకాశమూ లేకపోలేదు. తన అజెండాతో ఆయన తమిళనాట ఒక సరికొత్త పొలిటికల్ డిబేట్ ఓపెన్ చేశారని, పాత మోస విధానాలకు ఆయన చెక్ పెడుతున్నారని పండితులు భావిస్తున్నారు. మొత్తంగా గమనిస్తే తమిళ రాజకీయాలు ఇప్పుడు అత్యంత కీలకమైన మలుపులో ఉన్నాయి. అధికారంలో ఉన్న దళపతి విజయ్ తన పాలనతో ప్రజల నమ్మకం నిలబెట్టుకుంటారా? విపక్షంలో ఉన్న డీఎంకే మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతుందా? అన్నిటికీ మించి సొంత కుంపటి పెట్టిన అన్నామలై ఈ ఉద్దండుల మధ్య నిలబడి ఏ స్థాయిలో తన పొలిటికల్ ప్రభావం చూపిస్తారు? ఈ ప్రశ్నలకు కాలమే బదులు చెప్పాలి.
పాత తరం, కొత్త తరం ఆలోచనల మధ్య జరుగుతున్న ఈ ఆసక్తికర సమరంలో ఎత్తుకు పై ఎత్తులు అత్యంత సహజం. ఫైనల్గా ప్రజల నాడి పట్టుకుని వారి ఆశయాలకు అనుగుణంగా అడుగులు వేసే నాయకుడే రేపటి భవిష్యత్ శాసిస్తాడు. ఈ పొలిటికల్ చెస్ బోర్డుపై నెక్స్ట్ మూవ్ ఎలా ఉండబోతుందో చూడాలంటే కొన్నాళ్లు వెయిట్ చెయ్యక తప్పదు. కానీ షో మాత్రం చాలా రసవత్తరంగా సాగబోతుంది. సో ఇది తమిళనాడు పాలిటిక్స్ లేటెస్ట్ ప్రొఫైల్. నిన్నటి వరకు ద్రావిడవాదం, నేడు విజయ్ మార్క్ పాలన, రేపు అన్నామలై కొత్త వేదిక. జాతీయ పార్టీల అండ లేకుండా కేవలం ఓటర్ల నమ్మకమే పెట్టుబడిగా సాగుతున్న ఈ కొత్త తరం రాజకీయం ఎటువైపు దారితీస్తుంది? పాత మూస పద్ధతులను పక్కన పెట్టి తమిళ ప్రజలు ఇస్తున్నటువంటి ఈ సరికొత్త తీర్పు రేపు దేశ రాజకీయాలకే గైడ్లైన్ కాబోతోందా? ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో ఓటరే అసలైన సుప్రీం హీరో. లెట్స్ వెయిట్ అండ్ వాచ్.